శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 2వ సర్గము. శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట. సామంతరాజులు మొదలగు వారందరూ కూడా సుఖాసీనులైన తరువాత అయోధ్యాపతి సదస్యులను అందరినీ సంబోధిస్తూ అందరకును అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరంతో ప్రకటించారు. ఆ ధ్వని దుందుభి వలె నలుదశలా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా ఉంది. సాటిలేని మృదు మధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇలా చెప్పాడు. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించారు. ఆ వంశము వాడనైన నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలిచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరిస్తూ నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షిస్తూ వచ్చాను. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుతూ ఈ శ్వేతశ్చత్రము యొక్క ఛాయలోని నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోశాను. పరిపాలన విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించింది. వేల కొలది 60,000 సంవత్సరముల వయస్సు గల నా శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయాను. ఆ విధంగా డస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి తీసుకొనదలిచితిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నా ఎంతటి వాడు. అతడు శత్రునగరములను ధ్వంసమనర్పగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమీ నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్నవాడును ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేదను. సర్వశుభలక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములగును. నేను చిరకాలము నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితంగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును, నాకును విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసి ఉన్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించి తిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి ఇవ్వండి, మరియు నా కర్తవ్యమును తెలపండి. శ్రీరాముని యువరాజును చేయుట నాకు ప్రీతికరమైన విషయం అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచించండి. ఎలా అనినా పక్షపాతరహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి కదా. ఈ విధంగా పలుకుచున్న రాజును చూసి సభలోని సామంతరాజులందరూ సంతోషించిన వారై వర్షించుచున్న మేఘమును చూసి క్రేంకారములు చేయుచున్న నెమళ్ల వలె ఆనందముతో దశరథుని అభినందించారు. అంతటా ఆ సభలోని వారందరూ హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను చేశారు. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపజేయుచున్నవా అనున్నట్లు సభయందంతటను మారుమ్రోగాయి. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరూ కలిసి
రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించారు. ధర్మార్థములను బాగుగా ఎరిగిన దశరథుని మాటలలోని ఆంతర్యమును వారు గ్రహించారు. ధర్మార్థములను ఎరుగుట అనగా వార్ధక్యమునున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట. రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకుని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇలా తెలిపారు. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు. కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. ఆజానుబాహు మహాబల సంపన్నుడు రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతశ్చత్ర ఛాయలో పురవీధులలో ఊరేగుచూ వస్తూ ఉండగా చూసి ఆనందింపవలనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూరుచున్నాము. అంతటా దశరథ మహారాజు సదస్యుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొరలుచున్న సంతోషాన్ని ఎరిగియు మరలా వారి అభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇలా అన్నాడు. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రము మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచున్నారు. అది సరే, మొదట నా సందేహమును తీర్చండి. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకుంటున్నారా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావంనన? యథార్థమును చెప్పండి. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని గదా. నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకును పాటుపడితిని గదా. అయినను నా కుమారుడు యువరాజు కావాలనని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన దశరథునితో ఏకగ్రీవంగా ఇలా పలికారు. మహారాజా, నీ కుమారుడు ఎన్నో కళ్యాణ గుణములకు పెన్నిధి. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు కలవాడును, దైవతుల్యుడును, ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములనన్నింటినీ పూర్తిగా తెలిపెదను వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశరాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నయైనవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరి ఒకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్యధర్మైక నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను, ఈ రెండింటినీ ఒక్క త్రాటిపైన నడిపెడివాడతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధి అందు బృహస్పతి. పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనివాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూసి అసూయపడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము కలవాడు. స్థిరమైన చిత్తము కలవాడు. భక్తపరాధీనుడు. అసూయారహితుడు. అందరి తోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేదశాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు. శీల వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించేవాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నవాడు. వివిధములగు అస్త్ర విద్యలయందలి కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేద వేదాంగములయందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు.
అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతాపితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు సైతము అతడు ధైర్యముగా ఉండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై, ఉత్తమ వంశ సంజాతులై, గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను గాని నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధానికి వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయము తోడనే తిరిగి వస్తూ ఉండును. సమరభూమి నుండి రథముపై గాని మదపుటేనుగుపై గాని మరలి వచ్చిన తరువాత నిత్యము ఆత్మీయతతో పౌరులను పలకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకుంటూ ఉండును. లోక మర్యాదను అనుసరించి క్రమంగా ఆ పౌరుల భార్యాపుత్రులను గూర్చియు, వారి అగ్ని కార్యములను గూర్చియు, సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమములను తెలుసుకొనిచుండును. మీ శిష్యులెల్లరును సర్వసన్నద్ధులై మీ కార్యక్రమములను అనర్చుచు మిమ్ము సేవించుచున్నారు కదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుతూ ఉంటాడు. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములో తానును పాలు పంచుకుంటూ ఉంటాడు. వారికి సంతానము కలిగినప్పుడు జరిగడు అన్ని ఉత్సవములను చూసి తండ్రి వలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చిపడినను ఆడి తప్పనివాడు. కోదండమును ధనుస్సును ధరించువాడు. పెద్దలకు సేవలు చేస్తూ ఉండువాడు. జితేంద్రియుడు. ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించువాడు. ఎట్టి క్లిష్ట దశయందైనను ధర్మమును వీడనివాడు. రాముడు అందరుకును శ్రేయస్సును గూర్చువాడు. ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు కలవాడు. విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు. లోకమునకే ముద్దైనవాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు. క్రోధమునకెన్నడును లోను కానివాడు. ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇంకా ఈ భూమండల విషయమై చెప్పనేలా. శ్రీరాముని కోపము కానీ అనుగ్రహము కానీ ఎప్పుడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును. చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపును. వాని అభీష్టము మేరకు అతనికి ధనకనక వస్తు వాహనములను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని గూర్చునవియు అయిన శమదమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘమైన పరాక్రమము గలవాడును ఇంద్రాది లోకపాలురతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలందరూ తమ ప్రభువుగా కోరుకుంటున్నారు. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షి వలె ఈయనకు పుత్రునకుండవలసిన తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి రక్షించుటకు తగిన గుణములన్నీను కలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మున్నగు వారందరూ చక్కని చీల సంపదలు గల శ్రీరామునకు బలము, ఆయురారోగ్యములు కలగవలనని ప్రార్థిస్తూ ఉన్నారు. కోసల దేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మొదలగు వారందరూ అన్ని వేళలయందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలనను ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులిడుతున్నారు. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావలను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగుగాక. ఓ రాజోత్తమ, నల్ల కలువ వలె శ్యామవర్ణము కలవాడును, శత్రువులందరినీ తునుమాడగల సమర్థుడును, మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని యువరాజపీఠముపై చూచెదముగాక.
ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోరిక తీర్చుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 2వ సర్గము సంపూర్ణం. శుభం.